ఆమేన్. వాక్యం చదువు. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవా, నీ బంగారు పదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, నీ స్వరాన్ని వినిపింపచేయండి. నా ప్రభా, నీ సన్నిధిలో నేను చేరుస్తుండగా నీ వాక్యం ద్వారా తృప్తిపరచండి, నీ వాక్యం ద్వారా మనం బలపరచండి. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము కొందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించాడు పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చదువుతున్నాను. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. తీసిన వాళ్ళు చదువు. 26వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుతాం అన్నమాటని. అందరం కలిసి 16వ వచనం చదువు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించగా తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ అతడు స్థిరపడిన తర్వాత ఏమైనాడంట? స్థిరపడిన తర్వాత మనస్సును ఏం చేస్తూ వచ్చినాడు? గర్విస్తూ వచ్చినాడు. అంటే దేవునికి ఇష్టం లేనిది ఏదంటే గర్వం. ఏంది చెప్పాలా? ఏంది గర్వం? గర్వించడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. గర్వించడం కూడా పాపం. ఏమైందంట? దేవుని దృష్టిలో మనం గర్వించడం కూడా అది పాపం అన్నమాట. ఇక్కడ గర్వించి ఉజ్జియా ఏం చేస్తూ వచ్చినాడంటే మనస్సును అతడు స్థిరపడిన, అంటే తన రాజ్యంలో స్థిరపడిన తర్వాత తన మనసులో ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చింది. ఏదైనా మనం కలిగి ఉన్నాము అంటే అది మన శక్తి చేతను భక్తి చేతను మనం ఏదో కష్టపడి సంపాదించుకున్నాము కదా, సమకూర్చుకున్నాము అనేది కాదు. మనం గర్వించడానికి, మనం అతిశయించడానికి వీలు లేదు. ఏదైనా ఉంది మన కాడ, ఇది జ్ఞానం ఉంది, లేదా ఉద్యోగం ఉంది, మంచి పేరుంది, ఏదో సంపాదించుకున్నామంటే అది ఎవరి కృప? దేవుని యొక్క కృప అన్నమాట. దేవుడు మన ఎడల తను చూపిన కృప. దేన్ని బట్టి మనం గర్వించాలంటే దేవుని బట్టే అతిశయించాలి. దేన్ని బట్టి అంట? నాదేముంది, దేవుడు ఇచ్చినాడు అని మనము మనసులో కలిగి ఉండాలి. ఇక్కడ ఆయనైతే ఏం చేస్తూ వచ్చినట్టే స్థిరపడిన తర్వాత గర్వించిన వాడుగా ఉంటున్నాడు. గర్వించడం కూడా ఏమైందంటే పాపమై ఉంది. గర్వం అనేది మంచిది కాదు, మనకి నష్టాన్ని కలిగించదన్నమాట. చూడండి 32వ అధ్యాయము 25వ వచనం. 32:25 వచనం. రెండో దినవృత్తాంతములు 32వ అధ్యాయం. చాలు. ఏం చేస్తూ వచ్చినాడంట అంటే అయితే హిజ్కియా మనసున గర్వించి చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదండి. తన మనసును గర్వించి దేవుడు చేసిన యొక్క మేలును బట్టి ఏం చేయలేదు, అలాగా ప్రవర్తించలేదు అని చెప్పబడుతుంది. మనలో గర్వం అనేది ఉంటే మనం ఏం పోగొట్టుకుంటామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. బైబిల్లో ఎవరు గర్వించినారంటే చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం
ఒకటో అధ్యాయం 10వ వచనం చూడండి. ఎస్తేరు. ఉమ్, 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 చాలు. ఇక్కడ వస్తి వస్తి అహస్రోజు యొక్క రాజు యొక్క భార్య అనమాట. ఈమెను ఆ రాజు ఏం చేస్తున్నాడంటే విందు చేస్తూ ఉన్నాడు. ఆ సంస్థానంలో అందరినీ పిలిపించి విందు చేస్తున్నప్పుడు తన భార్య ఎంత సౌందర్యవతిరాలో తను ఏమనుకున్నాడు, చూపించాలనుకున్నాడు కదా. ఆమె ఎందుని బట్టి అయితే రాలేదు, కానీ ఆమె అయితే గర్వించినదిగా చూస్తూ ఉన్నాం. అంటే తన అందాన్ని బట్టి, తన యొక్క సౌందర్యాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చింది, రాజు మాటకి వినలేదు, రాజు మాటకి లోబడలేదు, విధేయత చూపించలేదు. ఆమె రాలేదని చెప్పేసి ఏం చేస్తూ వచ్చినాడు రాజు, కోపంతో ఆమెను భార్యగా ఉంచుకున్నట్టుకు తను ఇష్టపడలేదు. అక్కడ అందరూ చెప్తున్నారు, రాణియే రాజు మాట వినకపోతే ఈ యొక్క కోటలో ఉన్నవారు, ఈ యొక్క రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు, అలాగే ప్రవర్తిస్తారు. రాజా, ఆమె నీకు భార్యగా ఉండట తగదు, నీకు ఇంకా ఎవరినైనా అందముగా ఉన్న రాజకుమార్తెలలో ఒకరిని తీసుకొని వస్తాము అని చెప్తున్నాను. అంటే గర్వించడం ద్వారా వస్తు ఏం పోగొట్టుకుంది, రాజ్యాన్ని పోగొట్టుకుంది, తనకి ఇవ్వబడిన యొక్క రాణి యొక్క స్థానాన్ని పోగొట్టుకుంది. గర్వించడం ద్వారా మనం ఏం చేస్తామంట, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. మనలో గర్వం అనేది ఉండకూడదు. గర్విష్ఠులు దేవునికి ఇష్టమైన వారు కాదు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాట విని వణుకుచుంటారో ఆయనకు ఇష్టమైన వారన్నమాట. అందుకే ఇక్కడ వస్తు ఏం పోగొట్టుకుంది, ఆ యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంది, తన యొక్క రాణి యొక్క స్థానాన్ని పోగొట్టుకుంది. ఆ స్థానంలోకి ఎవరు వచ్చినారు, దీనురాలైన ఎస్తేరు. ఎస్తేరు ఎలాంటిదంటే ఎంతో దీన మనసు కలిగినది. దీనురాలు తగ్గించుకుంటూ వచ్చింది. ఎప్పటి వరకు తగ్గించుకుంటూ వచ్చింది, ఒక రాణి స్థానంలో ఉన్నప్పటికీ తను ఏం చేస్తూ వచ్చింది, తగ్గింపు కలిగినదిగా చూస్తామని మర్దకై చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది, అప్పటికి రాణిగా ఉంటూ వచ్చింది. కానీ తన పెంచుతూ వచ్చిన వాళ్ళ తండ్రి ఏదైతే చెప్తున్నాడో రాణి స్థానంలో ఉన్నప్పటికీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ఆమెను పెంచుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎంత విధేయత చూపించిందో ఇప్పుడు రాణి స్థానంలో ఉన్న ఏం చేస్తుంది, అదే విధేయత ఎవరికి చూపిస్తుంది, మర్దకైకి చూపిస్తుంది. అంటే తన తండ్రికి చూపిస్తూ ఉందన్నమాట. అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా మనలో ఏముండాలా, తగ్గింపు జీవితము కలిగి ఉండాలా. కనుకనే ఎస్తేరు ఏం చేయబడింది, రాణిగా చేయబడింది. తన ఏమైనా రాజు కూతురా, ఆమె రాణిగా చేయబడటానికి ఆమెలో ఏమైనా యోగ్యత ఉందా, అర్హత ఉందా? తన యొక్క అంటే ఏ విధముగా చూసినా కూడా తనలో రాణిగా ఉండటానికి యోగ్యత లేదు. ఒక మంచి కుటుంబంలో పుట్టినామ కాదు, ఏదో ధనికురాలు కాదు, ఒక రాజకుమార్తె కాదు, కానీ తన తగ్గింపు జీవితమే తనను ఏం చేస్తూ వచ్చింది, హెచ్చింపు స్థానంలో దేవుడు తనను నిలవబెడుతూ వచ్చినాడంట. తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు, హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇక్కడ వస్తు ఏం చేస్తుందంటే తను తాను హెచ్చించుకుంటూ వచ్చింది కనుక ఏం చేయబడింది, రాణి యొక్క స్థానంలో నుంచి తీసివేయబడుతూ వచ్చింది. హిజ్కియా గర్వించినాడు కాబట్టి ఏమొచ్చింది అంటే మరణకరమైన రోగము వచ్చింది. మనము అందుకే దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఉన్నా ఏం కలిగి ఉండాలా, దేవుని బిడ్డలంగా దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎందుకు వాళ్ళ ముందు తగ్గించుకోవాలా, నాకేం తక్కువ, నీకేమో తక్కువే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని బిడ్డల దగ్గర ఉన్నప్పుడు నీ స్థానం ఏదైనా కావచ్చు, కానీ నీళ్ళు ఏముండాలి, తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క తగ్గింపును బట్టి మనల్ని ఏం చేస్తాడు, ఒకనొక సమయం వచ్చినప్పుడు హెచ్చించేవాడుగా చూస్తుంది. ఇంకా రెండోదిగా మనం చూస్తే
ఎవరు హెచ్చించుకుంటూ వచ్చినారంటే సాతాను కూడా ఏం చేస్తూ వచ్చిందంట చూడండి. యెషయా గ్రంథము 2:11 వచ్చింది చూడండి. యెషయా గ్రంథము 2:11. ఏం చేస్తాడంటే అహంకార దృష్టి గల వారిని దేవుడు తగ్గిస్తాడు. చూడండి, ఇంకా యెషయా గ్రంథం 14:10-12 చదవండి. యెషయా 10:10. 14:10-11 12 వరకు చదవండి. చాలు. ఇక్కడ సాతాను గురించి చెప్పబడుతున్న మాటలు అంటే లూసిఫర్ యొక్క దేవదూత దేవుని దగ్గర ఉంటూ వచ్చింది. దేవదూతలు అందరికంటే కూడా తన స్థానం ఎలాంటిది అంటే పై స్థానం. ఈ లూసిఫర్ దూత ఏమనుకుందంటే దేవుని కంటే తన సింహాసనం ఏమనుకుందంట ఇంకా పైన ఉంచుకోవాలనుకుంది. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తను గర్వించి అలాగ అనుకున్నట్టు ద్వారా ఎక్కడ తోసినాడంట కిందకి త్రోసివేయడు. పైనుంచి ఏం త్రోసివేయబడిందంటే కిందకి త్రోసివేయబడినదిగా చూస్తామన్నాము. తను ఏమనుకుంటుందంట లోకాన్నే పడివేసింది. తేజో నక్షత్రమాను వెట్లు కిందకి పడితివి అంటే అంటే దేవదూతల్లో కూడా ఈ లూసిఫర్ దూత పై స్థానం తనము కలిగి ఉంది. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే గర్వించింది. నేను అందరికంటే గొప్పవాడును కదా, నా స్థానం ఎక్కడ ఉండాలా ఇంకా పైన ఉండాలనుకుంది. దేవుడు ఏం చేసినాడు కిందకి పాతాళం వరకు దోసేస్తూ వచ్చినాడు. అంటే గర్వించుకుంటూ ద్వారా మనం ఏం చేయబడతాం కిందకి త్రోసివేయబడతాం. ఇంకెవరు గర్విస్తూ వచ్చినారంటే రాజు చూడండి, నెబుకద్నెజరు రాజు. దానియేలు గ్రంథం 4:29 చదవండి. దానియేలు గ్రంథము త్వరగా తీయాలి. 4:29 4:29 చాలు. ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఏమనంటే ఈ రాజ్యము నాది కాదా, ఇదంతా నేను సంపాదించుకుంది కాదా అని ఏం చేస్తున్నాడంట తన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఈ రాజ్యం నాది, ఇదంతా నేను సంపాదించుకున్నా, ఘనత నేను సంపాదించుకున్నా, డబ్బు నేను సంపాదించుకున్నా అని తన మనసులో ఏం చేస్తున్నాడంట తను అనుకుంటుండగానే ఎక్కడి నుంచి స్వరం వినపడింది, పరలోకం నుండి స్వరము వినపడింది. ఏమనంటే నువ్వు దీని అంతటిని బట్టి నువ్వు గర్విస్తున్నావు కదా, నువ్వేం చేయబడతావు 7 సంవత్సరాలు నువ్వు మనుషుల మధ్య ఉండకుండా ఏం చేయబడతావు
తరమబడతావు. ఎక్కడికి? అడవిలోకి తరమబడతావు. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు అడవిలో ఏం చేయాలా? ఒక జంతువులాగా జీవించాలి. అంటే తనలో ఉన్న గర్వం అంతా తగ్గేంత వరకు ఎక్కడ ఉండాలా? నువ్వు అడవిలోనే నివసించాలి. పశువులు ఎలా గడ్డి మేస్తాయో నువ్వు అదే మేయాల. నువ్వు ఎండగండాల, వర్షానికి తడవాల. అప్పుడు ఎప్పుడైతే బుద్ధి వస్తుందో తిరిగి తన రాజ్యాన్ని తనకు పొందగలుగుతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు అలాగూ ఉంటూ వచ్చినాడు. మనం గర్విస్తే ఏమవుతాము? రాజుకే దేవుడు ఏం పెట్టినాడు? గడ్డి పెట్టినాడు. నీవు నేనెంత కదా? మన జ్ఞానం ఎంత? మన పేరెంత? మనం సంపాదించుకుంది ఏ పాటిది అంటే దేవుని సన్నిధిలో నీవైనా నేనైనా ఏం చేయాలా? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మానవ స్వభావం మనలోకి రావాలా. దేవాది దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఈ లోకానికి తగ్గించుకొని వచ్చినాడు. ఎలాగా? దేవదూతగా రావచ్చు కదా, దేవుడిగా దిగి రావచ్చు కదా అంటే ఆయన ఎలాగొచ్చాడు? మానవుడుగా, ఒక మనిషిగా వచ్చినాడు. ఒక మనిషి పడాల్సిన బాధలన్నీ కూడా పడినాడు కదా. ఒక మనిషి ఎలాగైతే ఇరుకులు, ఇబ్బందులు గుండా, అనేకమైన బాధలు గుండా, శ్రమల గుండా వెళ్తాడో యేసుప్రభు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అలాంటి బలహీనతల గుండే వెళ్తూ వచ్చినాడు. తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎక్కడ కూడా ఆయన హెచ్చించుకున్నాడా? శిలువ మరణం అప్పుడు కూడా తను ఏం చేస్తూ వచ్చినాడు? ఎక్కడ కూడా నేను దేవుని కుమారుని కదా అని ఎక్కడ కూడా ఆయన కనపరుచుకోలేదు. తను తాను తగ్గించుకుంటూ, కొట్టుతున్నా, ఉమ్మివేస్తున్నా తాను ఏం చేస్తూ వచ్చినాడంటే తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవుడు ఎలాగ తగ్గించుకున్నాడో నీ నా జీవితంలో ఏముండాలా? తగ్గింపు కలిగి ఉండాలి. మళ్ళీ గర్వం ఉంది అంటే మనము దేనికి దగ్గర అవుతున్నామంట? పతనానికి, నాశనానికి దగ్గర అవుతున్నాం. చూడండి సామెతలు 16:18. సామెతలు 16:18 చదవండి. చాలు. ఏమంట? నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. మనము గర్వంగా ఉన్నాము, గర్వంగా మాట్లాడుతున్నాము, గర్వంగా ప్రవర్తిస్తున్నాము. కొంతమంది మాట్లాడితే ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎంతో గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. గర్వము దేన్ని బట్టి మనం గర్వించాలా? దేవుడు అనుకుంటే ఎంతసేపు చెప్పండి? దేవుడు తలుచుకుంటే మనం ఎప్పుడు ధనవంతులు అవుతామో, ఎప్పుడు ధనవంతుడు కూడా దరిద్రుడు ఎప్పుడు అవుతాడో కూడా తెలియదు. అది దేవుని చేతిలో ఉంది. మనము గర్వించకూడదు. ఒకవేళ మనలో గర్వం ఉంది అంటే దేన్ని బట్టి మనం గర్విస్తున్నాం అంటే దేవుని దగ్గర ఏమడగాల? ప్రభు, నాలో ఉన్న గర్వాన్ని తీసివే ప్రభు. నేను గర్వంగా మాట్లాడుతున్నాను, గర్వంగా ప్రవర్తిస్తున్నానేమో, నాలో ఉన్న గర్వాన్ని తీసివే ప్రభు అని అడగాలి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. పడిపోవటకు ముందు ఏం నడుస్తుంది? అహంకార మనసు నడుస్తుంది. మనం ఏముండకూడదు. ఇక్కడ ఎవరు? సాతాను గర్వించినాడు, పడిపోయినాడు కదా. పాతాళం వరకు త్రోసివేయబడుతూ వచ్చినాడు. వస్తీ గర్వించింది, తనకు రాని స్థానాన్ని పోగొట్టుకుంది. నెబుకద్నెజరు గర్వించినాడు, ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అడవిలో 7 సంవత్సరాలు తిరిగినాడు. మానవ స్వభావం వచ్చినప్పుడే తిరిగి తన రాజ్యానికి వచ్చి తను చెప్తాను. ఆయన చెప్పడానికి సమయం నేను చెప్తున్నా. ఇక్కడ గర్వం అనేది మంచిది కాదు. గర్వంగా మాట్లాడడం, గర్వంగా ప్రవర్తించడం అది మనకెంత మాత్రం మంచిది కాదు. మనం ఏం చేయాలంటే తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. కీర్తనలు 31:22 చూడండి. కీర్తన 31:22. ముప్పై ఒకటి 23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలు. ఏమంట? గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము
చేయను. గర్వంగా ప్రవర్తించే వారిని ఏం చేస్తాడంట? గొప్ప ప్రతీకారము చేస్తాడు. అదే యెహోవా రాయబడింది కదా, యెహోవా కొరకు చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా భక్తులను మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఆయన భక్తులైతే ఆయన ఏం చేయాలంట? ప్రేమించాలండి. విశ్వాసులైన వారిని ఆయన ఏం చేస్తాడంట? కాపాడు. గర్విష్ఠుల్ని గొప్ప ప్రతీకారము చేస్తాడు. గర్వముగా నాశనాన్ని ముందుకు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. తగ్గించుకున్న ద్వారా ఏం చేస్తామంటే మనల్ని దేవుడు హెచ్చించేవాడుగా చూస్తాం. ఎవరు అంటే దావీదు రాజు ఏం చేస్తూ వచ్చాడంట? తగ్గించుకున్నాడు. రాజు అయినప్పటికీ ఎక్కడో ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుని గొర్రెలు కాసేవాడు, గొర్రెలు ఎక్కడో అడవిలో తిరుగుతూ ఉండేవాడిని దేవుడు ఏం చేసినాడు? రాజుగా ఏర్పరచుకున్నాడు. రాజుగా ఏర్పరచుకున్న దావీదు నేను ఇప్పుడు రాజును కదా, అందరూ నా మాట వినాలా, నేను చెప్పింది చేయాలా అని గర్వంగా ప్రవర్తించినాడా అంటే లేదు. తను రాజు అయినప్పటికీ దేవుని యొక్క మందస్సును తీసుకెళ్తా ఉంటే ఏం చేస్తూ వచ్చినాడంట? తను తాను తగ్గించుకొని నాట్యమాడుతూ వచ్చినాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. దేవుని మందిరంలో ఏ పని ఉన్నా ఏం చేయాలి? తగ్గించుకొని చేయాలి. ఇది నేను చేసేదా, నాకు చెప్తారా ఈ పని అని మన మనసులో కూడా అనుకోకూడదు. అది ఏ పనైనా కావచ్చు, అది నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకొని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే మన యొక్క సహవాసంలో ఏం చేస్తారంటే సేవకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సేవకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ లెట్టినే కడగాల. మన ఎబ్రోన్ సహవాసంలో సేవకు వస్తే ఏం చేయాలి? ఫస్ట్ లెట్టినే కడగాలి. ఇష్టపడతామా? ఇష్టపడం. నేనాకు అడిగేదాన్ని. ఒక అన్న చెప్పినాడు సేవకుడు. ఒకరోజు మన ఎబ్రోన్ సేవకుడు కొడుకే ఆ అన్న కూడా సేవకు సమర్పించుకున్నాడు. సేవకు సమర్పించుకొని ఎక్కడికి పరిచయకి పోయినాడు. తెల్ల బట్టలు వేసుకొని వచ్చినాడంట. పరిచయకి పోయి పరిచయం చేసుకొని వచ్చినాడంట ఎబ్రోన్కి. ఎబ్రోన్కి రాగానే అది ఎబ్రోన్ అవి లెటిన్ అంతా బ్లాక్ అయిపోయి ఎటు నీళ్ళు పోవడం లేదంట. ఏం చేస్తున్నారండి? వచ్చి చూడడానికి వచ్చినాడంట. అడిగి ఏం చేస్తున్నారు వీళ్ళని చూద్దామని ఆయన వచ్చి నిల్చున్నాడంట. నిల్చుంటే అప్పటికే కొంతమంది దిగి ఏం చేస్తున్నారంట? తీస్తూ ఉన్నారంట. అంత ఎత్తిపోస్తున్నారంట. ఇష్టపడతామా? మనం పిల్లలకి గడగడానికే ఇష్టపడం కదా. ఒకసారి రెండుసార్లు మోసన్స్ అయితేనే మనం ఏం చేస్తూ ఉంటాం? చిరాగ్గా చేస్తుంటాం అనా కదా. అయితే చూస్తూ ఉన్నట్టు ఏం చేస్తున్నానండి? దిగా అన్నానంట. అన్న తెల్ల బట్టలేదు ఏం దిగా అన్నానంట. అనగా దిగినంట. అన్న మరి ఇది ఎత్తడానికి ఏమన్నా ఇయ్యన్నంటే చేతులు ఇచ్చింది ఎందుకు దేవుడు చేస్తుంది అన్నాడు. ఆయన చెప్తుంటే సాక్ష్యం చెప్తుంటే ఇవి నాకైతే ఎట్లా అనిపించిందంటే అవును కదా. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ఎంత వారమైనా ఎంత చదువుకున్నా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇది ఎవరిది అంటే నా దేవుని పని. నా దేవుడు నా కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చినాడు. నేను కూడా ఏం చేయాలా? దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఎవరు దీన మనసు కలిగి ఉంటారో తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దేవుని సన్నిధిలో మనం నీవైనా నేనైనా మనం అందరం కూడా ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన స్థానాన్ని ఏం చేయాలా? తక్కువ చేసుకోవాలా. దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలా? మన స్థానాన్ని, మన పేరు కావచ్చు, మన పలుకుబడి కావచ్చు, మన ధనం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, అన్నీ కూడా ఏం చేసుకోవాలా? వాటన్నిటిని కూడా పక్కకి తోసేయాలి. ఒక సామాన్యమైన వ్యక్తిగా మనమే ఆయన కొరకు తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం దీన మనసు కలిగి ఉంటే ఆయన మనలను హెచ్చిస్తారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం.